శ్రీ గురుభ్యో నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. కళత్ర భావం అంటే సప్తమ భావం. వివాహం మానవ జీవన గమనంలో ఒక ప్రధానమైన ఘట్టం. వివాహం లేనిదే మానవ జీవితానికి పరిపూర్ణత అన్నది లభించదు. వివాహం అన్నది కొందరు జీవితాలకు స్వర్గ సుఖాలను అందిస్తే మరికొందరు జీవితాలని నరకప్రాయం చేస్తుంది. ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో స్త్రీ యొక్క జీవితం వివాహం నుండే ప్రారంభమవుతుంది. అంటే తన ఇంటిని, తన తల్లిదండ్రుల్ని, తన కుటుంబాన్ని వదిలి దూరంగా వెళ్ళి ఒక కొత్త వ్యక్తితో కలిసి అతని యొక్క కుటుంబ సభ్యులతో సర్దుకుంటూ పోతుంది. వారి యొక్క అభిప్రాయాలకు, అభిరుచులకు అనుగుణంగా జీవిస్తూ తన స్వేచ్ఛను, అభిప్రాయాలను, అభిరుచులను పూర్తిగా తగ్గించుకొని జీవించవలసిన పరిస్థితి వస్తుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే కత్తి మీద సాము లాంటిది. భార్యాభర్తల మధ్య ఏమాత్రం అవగాహన లోపించినా తన భర్త యొక్క కుటుంబంతో అభిప్రాయ భేదాలు వచ్చినను, అనుమానాలు, అవమానాలు తలెత్తినను ఆ వివాహమైన స్త్రీ యొక్క జీవన గమనం చాలా కష్టంగా ఉంటుంది. జీవన గమనం బహు కష్టంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే స్త్రీ తప్పు చేసిన, పురుషుడు తప్పు చేసిన సరే ఆ ప్రభావాన్ని ఎక్కువగా అనుభవించవలసి వచ్చేది మాత్రం స్త్రీయే. ఎప్పటికీ కూడా స్త్రీలకు సరైన హక్కులు అనగా ఆస్తి హక్కులు గతంలో ఉండేవి కావు. పూర్తి స్థాయిలో స్వేచ్ఛ స్వతంత్రాలు లేకపోవడం, స్వయం సంపాదన అన్నది తక్కువగా ఉండడం, ఇలాంటి వాటి వల్ల భార్యాభర్తల మధ్యన సమస్యలు వచ్చినప్పుడు స్త్రీలకు కష్టంగా ఉండేది. వీటికి సంబంధించి కళత్ర భావసూత్రాలని మనం ఒక్కసారి పరిశీలిస్తే భారతదేశంలో స్త్రీ యొక్క జీవితం చాలా సున్నితంగా ఉంటుంది. మన హిందూ సంప్రదాయంలో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ అన్ని విషయాల్లోని నష్టపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఆ దుష్ఫలితాలను కూడా స్త్రీయే ఎక్కువగా అనుభవిస్తుంది. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. జాతక దోషాలు కావచ్చు, లవ్ అఫేర్స్ కావచ్చు, అంటే ప్రేమ వివాహాలు, భగ్న ప్రేమ, కుజదోషాలు, సంతాన విషయాలు మొదలైన వాటికి సంబంధించి భావత్రయ విధానం ప్రకారంగా చెప్పుకుందాం. అలాగే కొన్ని వివాహాల్లో ప్రమాదాలు జరగడం, అత్తగారితో ఇబ్బందులు, భర్తతో ఇబ్బందులు మొదలైన విషయాల్ని జాతక చక్రంలో పూర్తి స్థాయిగా పరిశీలిస్తే మాత్రం అవగతమవుతుంది. ఇక ప్రేమ వ్యవహారాలు గాఢమైన అనుబంధమైన ప్రేమ హృదయానికి సంబంధించింది. హృదయ స్థానం పంచమం కేవలం సూత్రం కనబడనంత మాత్రాన ప్రేమ వ్యవహారాల గురించి చెప్పుకోకూడదు. దీనిలో ఇంకా సూక్ష్మమైన విషయాలు చాలా దాగి ఉంటాయి.
అందువల్ల అర్హత గల వయసు కూడా పరిగణనలోకి తీసుకుని అన్ని విధాలుగా ఆలోచించి చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. పంచమ స్థానం తెలివితేటలను సూచిస్తుంది. జాతకుడు నివసిస్తున్న గ్రామము లేదా పట్టణము లేదా హైటెక్ సిటీలు పంచమ భావంలోకి వస్తుంది. తానున్న గ్రామము కీర్తి ప్రతిష్టలు రావడం, తన చుట్టూ ఉండే సమాజంలో కీర్తి ప్రతిష్టలు రావాలన్నా, కావాలనుకున్న తెలివితేటలు గుర్తింపు రావాలన్నా మనం పంచమ భావాన్ని పరిశీలించాలి. ప్రేమ వ్యవహారాలు ఉన్న జాతకుని జాతక చక్రంలో ఈ సూత్రం ఉంటుంది. కానీ ఈ సూత్రం ఉన్న వారందరికీ కూడా ప్రేమ వ్యవహారాలు ఉంటాయని అనుకోకూడదు. ఈ సూత్రాన్ని మనం జాతకులకు అప్లై చేసే ముందు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. పంచమ భావం శుభ సంబంధం కలిగిన గ్రహత్రయానికి దశాభుక్తునాథులు సంబంధించి లేదా దశాభుక్తునాథులు పంచమ త్రయానికి సంబంధించి ఉండాలి. అనగా లగ్నాత్తు ఆధిపత్యరీత్యా కూడా శుభులైన గ్రహాలు పంచమ భావంతో సంబంధం ఉండి ఆ గ్రహత్రయాలతో దశాభుక్తులు నాదులు సంబంధించి ఉండాలి. అంటే ఏ శుభగ్రహం అయితే పంచమ భావంతో సంబంధించి ఉంటాయో ఆ శుభగ్రహాలతో వాటి యొక్క క్షేత్రాలతో కానీ దశాభుక్తులతో కానీ సంబంధించి ఉంటే జాతకుడికి ప్రేమ వ్యవహారాలు సాగించడానికి అవకాశం ఉంటుంది. పంచమాధిపతి రవికి సంబంధించి ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రేమ వ్యవహారాలు ఉండే అవకాశం మెండుగా ఉంటుంది. ఇక సప్తమాధిపతి ప్రతి జాతకంలోనూ కూడా అశుభుడు. అష్టమాధిపతి కూడా ఆధిపత్యరీత్యా అశుభుడై ఉండి పంచమ భవత్రయంతో సంబంధించి ఉండి దశాభుక్తినాథులు సప్తమ భావత్రయంతో కానీ అశుభుడైనటువంటి అష్టమ భవత్రయంతో సంబంధించినప్పుడు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోకపోవడం జరుగుతుంది. దీన్ని మనం భగ్న ప్రేమ అని అంటాం. ఏదైనా అశుభగ్రహంతో సప్తమం కానీ అష్టమం కానీ సంబంధించి ఉంటూ శుక్రత్రయంతో పంచమత్రయంతోనూ కూడా సంబంధం ఉండి వారితో కూడా దశాభుక్తినాథులు సంబంధించి ఉంటే కనుక ప్రేమ వివాహాలు జరగవు. లేదా ఒక అశుభగ్రహం సప్తమ భవత్రయంతోనూ మరొక అశుభగ్రహం శుక్రత్రయంతోనూ మరొక అశుభగ్రహం పంచమ భావత్రయంతోనూ సంబంధించి ఉండి వారికి సంబంధించిన దశాభుక్తి నాదులు దశలు జరుగుతున్నప్పుడు ప్రేమ వివాహాలు జరగవు. ఇక కుజదోషం గురించి అని అవుతాం. సాధారణంగా కుజదోషం గురించి మన ప్రాచీన సంస్కృత గ్రంథాలలో పలు విధాలుగా వివరించడం జరిగింది. అంటే రూరర్ కుజుడు అని పెట్టాను గతంలో ఒక వీడియో చేసి. అంటే ఆయన రూలింగ్ చేస్తూ ఉంటాడు, మన లైఫ్ని రూలింగ్ చేసేవాడు కుజుడు. అంటే రూలర్. జాతక చక్రంలో కుజుడు 2, 12, 7, 8, 4 భావాల్లో ఉన్నట్లయితే స్త్రీలకు భర్త ఏడపాటు, పురుషుడికి భార్య ఏడపాటు అని చెప్పారు. అలాగే కొన్ని రకాలుగా విభజించుకుంటూ వచ్చారు. మరో గ్రంథంలో అయితే కుజుడు 2వ స్థానంలో కాకుండా లగ్నంలో ఉంటే కుజు దోషమేనని చెప్పారు. మరో గ్రంథంలో మరొక రకంగా చెప్పారు. ఇవి కొన్ని అనుభవానికి సరిపోవడం లేదు. అందువల్ల వాస్తవంగా కుజదోషం అంటే ఏమిటి అనేది ఆలోచించాలి.
తప్పదు, ఆలోచించాలి. ఏ వర్గం వాళ్ళకి కుజుడు ఆధిపత్యరీత్యా శుభత్వం వహిస్తాడు. కుజుడు ఏ భావంలో ఉంటే కుజదోషం ఉండదు. అదేవిధంగా వేరే ఒక వర్గ లగ్న జాతకులకు మాత్రం కుజుడు ఏ ఏ స్థానాలకు సంబంధించి ఉన్నాడు అనే విషయాన్ని స్పష్టంగా పరిశీలించాలి. తర్వాత మాత్రమే మనం కుజదోషాన్ని గురించి పరిగణనలోకి తీసుకోవాలి, చెప్పవలసి ఉంటుంది. కుజుడు కాకుండా యవ్వన కారకుడైన శుక్రుడిని కూడా పరిశీలించాలి. ఒక వర్గం వారికి శుక్రుడు అశుభుడవుతాడు, ఒక వర్గం వారికి శుక్రుడు శుభుడవుతాడు. వీటికి సంబంధించిన సూత్రాలు కూడా పరిశీలించాలి. కుజుడు ఆ లగ్నాలకి శుభుడై సప్తమ భావత్రయము లేదా అష్టమ భావత్రయంతో సంబంధం ఉంటే, ఆ దశాభుక్తి నాదులు కుజత్రయంతో సంబంధించి ఉంటే కుజదోషంగా చెప్పచ్చు. కానీ మిగతా శుభగ్రహాలు సప్తమ అష్టమ భావాలతో సంబంధం ఉన్నప్పుడు కుజదోషం పనిచేయదు. అంటే ఆధిపత్యరీత్యా శుభగ్రహాలు సప్తమ అష్టభావాత్రయంతో సంబంధించి ఉండి దశాభుక్తినాథులు కూడా అశుభ గ్రహాలతో సంబంధించినప్పుడు ఏ గ్రహానికి గోచార ఫలం ఎక్కువగా ఉంటే ఆ గ్రహం యొక్క ఫలితం జరుగుతూ ఉంటుంది. సప్తమాధిపతి లేదా అష్టమాధిపతి ఆ లగ్నానికి శుభులై ఉంటారు. సాధారణంగా సప్తమాధిపతి ఏ లగ్నానికైనా అశుభుడు. కొన్ని లగ్నాలకు అష్టమాధిపతి శుభుడవుతూ ఉంటాడు. వీరిలో ఒకరు కుజత్రయానికి సంబంధించి ఉన్నప్పుడు దశాముక్తి నాదులు సప్తమ భావత్రయానికి లేదా అష్టమ భావత్రయానికి సంబంధించి ఉంటే కుజదోష ఫలితాలు ఉంటాయని ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే సప్తమాధిపతి కుజత్రయానికి సంబంధించి ఉంటే దశాభుక్తి నాదులు సప్తత్రయానికి సంబంధించి ఉండాలి. లేదా అష్టమాధిపతి కుజత్రయానికి సంబంధించి ఉంటే దశాభుక్తినాథులు అష్టమత్రయానికి సంబంధించి ఉండాలి. లేదా ఒక శుభగ్రహము సప్తమాత్రయానికి అష్టమ భావత్రయానికి మరియు కుజత్రయానికి సంబంధించి ఉంటే ఆ శుభగ్రహత్రయంతో దశాభుక్తినాథులు సంబంధించి ఉన్న కుజదోష ఫలితాలు చెప్పచ్చు. కానీ కలత్ర కారకుడైన శుక్రుడి పైన శుభ అశుభ గ్రహాల ప్రభావాన్ని కూడా మనం పూర్తి స్థాయి పరిశీలించి ఫలితాలు చెప్పవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది. వివాహ యోగం అంటే కుజదోషం, వివాహ యోగం, కుజదోషం రెండు ఒకే దశాభుక్తుల్లో ఉంటే ఆ ఏ యోగ బలంగా ఉంటే ఆ యోగం జరుగుతుంది. ఏ గ్రహాలకు గోచారం ఉంటే ఆ గ్రహాల యొక్క ఫలితాలు జరుగుతూ ఉంటాయి. ఇక ఆలస్య వివాహం గురించి ఆలోచిస్తే సప్తమాధిపతి ద్వితీయ భావానికి సంబంధించి ఉండి ఆ సప్తమాధిపతితో కానీ సప్తమ భావత్రయంతో కానీ దశాభుక్తుల నాదులకు సంబంధించి ఉండి సప్తమాధిపతి ద్వితీయాధిపతి సంబంధించి ఉంటే వివాహం ఆలస్యం కావడం లేదా వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తడం కానీ జరుగుతూ ఉంటాయి. అయితే లగ్న పంచమ భాగ్యాధిపతులు ఎవరైనా సరే ద్వితీయ భావంతో సంబంధించి ఉన్నప్పుడు ఆ సూత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోని పరిగణనలోకి తీసుకోకూడదు. ద్వితీయాధిపతి అశుభుడై లగ్న సప్తమ భావాలతో సంబంధించి ఉన్న ఏదైనా శుభగ్రహం ద్వితీయ భావంతో సప్తమ భావంతోనూ సంబంధించి ఉండి వారితో సంబంధించి ఉన్న దశాభుక్తులు జరుగుతున్నప్పుడు వైవాహిక జీవితంలో ఇబ్బందులు కానీ వివాహ ఆలస్యం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే లగ్న పంచమ భాగ్యాధిపతులు ఏమాత్రము ఆ భావాలతో సంబంధం లేకుండా ఉంటే మాత్రం ఈ సూత్రం పనిచేస్తుంది. ముఖ్యంగా భాగ్యాధిపతికి సంబంధించి ఉన్నప్పుడు ఈ సూత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే పరిగణనలోకి తీసుకోకూడదు.
వివాహ ఆలస్యం కావడానికి అనేక కారణాలు ఉంటాయి. కుజదోషం ఆలస్య ఆలస్య వివాహానికి కారణం మాత్రమే. ఆ లగ్నానికి కుజుడు శుభుడైనప్పుడు కుజదోషం చెప్పకూడదు. అదేవిధంగా అష్టమాధిపతి అశుభుడై సప్తమ భావంతో సంబంధించి ఉన్నాను, సప్తమాధిపతి అష్టమ భావంతో సంబంధించి ఉన్నాను, వీరికి సంబంధించిన దశల్లో వివాహం కావడం చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కొక్కసారి కుజుని ప్రమేయం లేకుండానే వివాహం ఆలస్యం అవుతుంది. సప్తమ అష్టమత్రయాల్లో మీద ఉన్నటువంటి శుభ అశుభ గ్రహాల ప్రభావాలు, అదేవిధంగా ద్వితీయ భావత్రయం మీద ఉన్నటువంటి శుభ అశుభ గ్రహాల ప్రభావాలను పరిగణనలో తీసుకుని తెలియజేయవలసి ఉంటుంది. ఇక కలత్ర యోగము లేదా వివాహ యోగము. యవ్వన కాలంలో సప్తమ భావత్రయమును లేదా అష్టమ భావత్రయమును శుభగ్రహాల సంబంధించి ఉండి ఆ శుభగ్రహాల త్రయాలకు దశాభుక్తుల నాదులకు సంబంధించి ఉండాలి. లేదా అవే దశాభుక్తినాదులు కలత్ర కారకుడు శుక్రునితో సంబంధించి ఉన్న శుభగ్రహత్రయంతో కూడా సంబంధం ఉండాలి. లేదా దశాభుక్తి నదులు శుభుడైనటువంటి శుక్రునితో శుక్రత్రయంతో సంబంధించి ఉన్నా కూడా వివాహ యోగం వస్తుంది. అనగా సప్తమ అష్టమాత్రయాలతో దశాభుక్తి నదులకు సంబంధించి ఉన్న శుభగ్రహాలకు సంబంధించి ఉండాలి. అవే శుభగ్రహాలు శుక్రత్రయంతో కూడా సంబంధించి ఉండాలి. లేదా ఆ శుక్రుడికి ఆ లగ్నానికి శుభుడై ఉండి శుక్రునితో సంబంధించి ఉన్న గ్రహాల దశలో జరుగుతూ ఉంటే వివాహం జరుగుతుంది. ఈ గ్రహాల సంబంధం కూడా వివాహానికి అర్హత గల వయసులో ఉంటే వివాహం అవుతుంది. ఇక అమ్మమ్మ అంటే తల్లికి, అమ్మమ్మ అంటే తల్లికి తల్లి అనగా తల్లి స్థానం. తల్లి స్థానం చతుర్థ స్థానం నుండి చతుర్థం అంటే సప్తమ స్థానం. చతుర్థ స్థానం నుండి చతుర్థ స్థానం అంటే సప్తమ స్థానం, అమ్మమ్మ స్థానం అవుతుంది. లగ్నాధిపతికి సప్తమ స్థానంలో శుభగ్రహ సంబంధం కలిగి ఉండి దశాభుక్తినాథులు లగ్న భావత్రయంతో సంబంధించి ఉంటే అమ్మమ్మ ఆత్మీయత మరియు ప్రయోజనాలు జాతకులకు కలుగుతాయి. అర్థమైంది కదండి. లగ్న భావత్రయాన్ని ఒక శుభగ్రహము, సప్తమ భావత్రయాన్ని మరొక శుభగ్రహము సంబంధించి ఉండి ఆ రెండు శుభగ్రహాలతో దశాభుక్తినాథులు సంబంధించి ఉన్న ఆ జాతకునికి అమ్మమ్మ గారితో ఆత్మీయ ప్రయోజనాలు ఏర్పడతాయి. లగ్న భావత్రయాన్ని లేదా సప్తమ భావత్రయాన్ని ఒక శుభగ్రహం సంబంధం ఉండి ఆ దశాభుక్తినాథులు ఆ శుభగ్రహంతో సంబంధించి ఉంటే జాతకునికి అమ్మమ్మ గారితో ఆత్మీయత మరియు ప్రయోజనాలు కలుగుతాయి. సప్తమ భావాధిపతి లగ్న భావత్రయంతో సంబంధించి ఉండి దశాభుక్తినాథులు సప్తమ భావంతో సంబంధించి ఉంటే అమ్మమ్మ గారితో ఆత్మీయత ఉండదు, అమ్మమ్మ గారితో సంబంధాలు కొనసాగవు. ఈ సూత్రాలన్నీ కూడా మనం ఆలోచించాలి. దాంపత్య జీవితం ఆ లగ్నానికి శుక్రుడు శుభుడై సప్తమ భావత్రయంతో కానీ అష్టమ భావత్రయంతో కానీ సంబంధించి ఉండి యవ్వన కాలంలో దశాభుక్తి నదులు శుక్రత్రయానికి సంబంధించి ఉంటే జాతకునికి దాంపత్య జీవితం అంత సాపిగా ఉండదు. శుభగ్రహ ప్రభావం ఉంటే దాంపత్య జీవితం సుఖవంతంగా సాగుతుంది. లేదా సప్తమాధిపతి కానీ అష్టమాధిపతి కానీ ఆ లగ్నానికి శుభులై శుక్రత్రయంతో సంబంధించి ఉన్నప్పుడు యవ్వన కాలంలో దశాభుక్తి నదులు సప్తమత్రయంతో కానీ అష్టమత్రయంతో కానీ సంబంధించి ఉండి శుభగ్రహ ప్రభావం లేనప్పుడు దాంపత్య జీవితం సక్రమంగా సాగదు.
అంటే అష్టమాధిపతి కూడా ఆ లగ్నానికి అశుభుడై ఉండాలన్నమాట. కుజుడు ఆ లగ్నానికి అశుభుడై సప్తమ భావత్రయంతో కానీ అష్టమ భావత్రయంతో కానీ సంబంధించి ఉండి యవ్వన కాల దశాభుక్తి నాదులు కుజత్రయానికి సంబంధిస్తే కనుక జాతకునికి దాంపత్య జీవితం సక్రమంగా ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సప్తమాధిపతి కానీ అష్టమాధిపతి కానీ ఆ లగ్నానికి శుభులై అష్టమాధిపతి కూడా ఆ లగ్నానికి అశుభుడై ఉండి కుజత్రయంతో సంబంధం ఉండి యవ్వన కాల దశాభుక్తినాథులు సప్తమత్రయానికి కానీ అష్టమత్రయానికి కానీ సంబంధించి ఉంటే శుభగ్రహ ప్రభావం లేనప్పుడు దాంపత్య జీవితం సక్రమంగా ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. శుభ అశుభ గ్రహాల ప్రభావం రెండూ ఉండి దశాభుక్తినాథులు ఆ రెండు గ్రహాల త్రయాలతో సంబంధించి ఉంటే జాతకుని దాంపత్య జీవితం మిశ్రమ ఫలితాలతో సాగుతూ ఉంటుంది. సప్తమాధిపతి కానీ అశుభుడైన అష్టమాధిపతి కానీ భాగ్య భావత్రయంతో సంబంధించి ఉండి దశాభుక్తినాథులు సప్తమత్రయానికి కానీ అశుభుడైన అష్టమత్రయానికి కానీ సంబంధించి ఉంటే జాతకునికి వివాహ సమయంలో అశుభకరమైన సంఘటనలు జరుగుతాయి. ముఖ్యంగా సప్తమాధిపతి కానీ అష్టమాధిపతి కానీ శుక్రుడైతే వాహన సంబంధమైన ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. లేదా భాగ్యభావంతో ఏదైనా అశుభగ్రహం సంబంధించి ఉంటే ఆ అశుభ గ్రహాలతో సంబంధించి ఉన్న దశ జరుగుతున్నప్పుడు కూడా వివాహ సమయంలో అశుభ సంఘటనలు జరిగే అవకాశం మెండుగా కనబడుతూ ఉంటాయి. ఇక దాంపత్య జీవితం గురించి ఆలోచిస్తే ఆ లగ్నానికి శుక్రుడు అశుభుడై సప్తమ భావత్రయంతో కానీ అష్టమ భావత్రయంతో కానీ సంబంధించి ఉండి యవ్వన కాలంలో దశాభుక్తినాథులు శుక్రత్రయానికి సంబంధించి ఉంటే జాతకుని దాంపత్య జీవితం అంత సాపీగా సాగదు. శుభగ్రహ ప్రభావం ఉంటే దాంపత్య జీవితం సుఖంగా సాగుతుంది. లేదా సప్తమాధిపతి కానీ అష్టమాధిపతి కానీ ఆ లగ్నానికి ఆ అశుభులై శుక్రత్రయంతో సంబంధించి ఉన్నప్పుడు యవ్వన కాలంలో దశాభుక్తినాథులు సప్తమత్రయంతో కానీ అష్టమత్రయంతో కానీ సంబంధించి ఉండి శుభగ్రహ ప్రభావం లేనప్పుడు దాంపత్య జీవితం సక్రమంగా ఉండదు. అనగా అష్టమాధిపతి కూడా ఆ లగ్నానికి అశుభుడై ఉండాలన్నమాట. కుజుడికి ఆ లగ్నానికి అశుభుడై సప్తమ భావత్రయంతో కానీ అష్టమ భావత్రయానికి కానీ సంబంధించి ఉండి యవ్వన కాల దశాభుక్తులే నాదులు కుజత్రయానికి సంబంధిస్తే జాతకునికి దాంపత్య జీవితం సక్రమంగా ఉండే అవకాశాలు చాలా తక్కువగా కనబడుతూ ఉంటాయి. సప్తమాధిపతి కానీ అష్టమాధిపతి కానీ ఆ లగ్నానికి అశుభులై అంటే సప్తమాధిపతి ఏ లగ్నానికైనా అశుభుడే అవుతాడు. అష్టమాధిపతి కూడా ఆ లగ్నానికి అశుభుడై ఉండి కుజత్రయంతో సంబంధం ఉండి యవ్వన కాల దశాభుక్తి నాదులు సప్తమత్రయానికి అష్టమత్రయానికి సంబంధం ఉంటే శుభగ్రహ ప్రభావం లేనప్పుడు దాంపత్య జీవితం సక్రమంగా ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. శుభ అశుభ గ్రహాల ప్రభావం రెండూ ఉండి దశాభుక్తి నదుల రెండు గ్రహాల త్రయాలతో సంబంధించి ఉంటే జాతకుని యొక్క దాంపత్య జీవితం మిశ్రమ ఫలితాలతో కొనసాగుతూ ఉంటుంది. సప్తమాధిపతి కానీ అశుభుడైన అష్టమాధిపతి కానీ భాగ్య భావత్రయంతో సంబంధించి ఉండి దశాభుక్తినాథులు సప్తత్రయానికి కానీ అశుభుడైన అష్టమత్రయానికి కానీ సంబంధం ఉంటే జాతకుని వివాహ సమయంలో అశుభకరమైన సంఘటనలు జరుగుతాయి. ముఖ్యంగా సప్తమాధిపతి కానీ అష్టమాధిపతి కానీ శుక్రుడైతే వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదా భాగ్య భావంతో ఏదైనా అశుభగ్రహాలకు సంబంధించి ఉండి
ఆ అశుభ గ్రహాలతో సంబంధించి ఉన్న దశ జరుగుతున్నప్పుడు కూడా వివాహ సమయంలో అశుభ సంఘటనలు జరిగే అవకాశం కనబడుతూ ఉంటుంది. సప్తమాది ఇప్పుడు భార్య లేదా భర్తతో బాధలు అంటే హెరాస్మెంట్స్ అన్నమాట. హెరాస్మెంట్స్ సప్తమాధిపతి లగ్న భావత్రయంతోనూ మరియు రవిద్వయంతోనూ సంబంధించి ఉండగా దశాభుక్తినాథుల సప్తమత్రయానికి రవి వ్యయానికి సంబంధించి ఉండి శుభగ్రహాల ప్రభావం లేకుండా ఉన్నప్పుడు జాతకురాలిని భర్త శారీరకంగా హింసించే అవకాశాలు ఉంటాయి. లేదా రవి ఆ లగ్నానికి అశుభుడై సప్తమ భావత్రయంతోనూ లగ్న భావత్రయంతోనూ సంబంధించి ఉండి రవికి సంబంధించిన దశాభుక్తులు జరుగుతున్న భర్త ద్వారా శారీరక హింస అనుభవించవలసి వస్తుంది. లేదా ఏదైనా అశుభ గ్రహం రవిద్వయంతోనూ లగ్న భావత్రయంతోనూ సప్తమ భావత్రయంతోనూ సంబంధించి ఉండి ఆ అశుభ గ్రహానికి సంబంధించిన దశాభుక్తులు జరుగుతున్నప్పుడు కూడా శుభగ్రహాల సంబంధం లేనప్పుడు భర్తతో కొన్ని బాధలు ఎదుర్కోవలసిన పరిస్థితి ఉంటుంది. ఇంకా భార్యతో తల్లి చాలా బాధపడిపోతుంది అంటారు. కళత్ర స్థానం సప్తమం, తల్లి స్థానం చతుర్థం. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కళత్ర స్థానం సప్తమం, తల్లి స్థానం చతుర్థం. సప్తమాధిపతి చతుర్థ భావత్రయానికి చంద్రద్వయానికి సంబంధించి ఉండి దశాభుక్తినాథులు సప్తమత్రయానికి సంబంధించి ఉంటే భార్య మూలకంగా తల్లిగారికి బాధలు కలిగే అవకాశం ఉంటుంది. లేదా ఏదైనా అశుభగ్రహం సప్తమత్రయానికి చంద్రద్వయానికి సంబంధించి ఉండి ఆ అశుభగ్రహంతో దశాభుక్తుల నాదులు సంబంధించి ఉన్నా కూడా భార్య మూలకంగా తల్లిగారికి బాధలు కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ సూత్రాలన్నీ చాలా నిలితంగా పరిశీలించి మనం అవగతం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక అత్తగారితో బాధ, భర్త యొక్క తల్లి అనగా కళత్ర స్థానం నుండి చతుర్థం అనగా దశమ స్థానం అత్తగారి స్థానం అవుతుంది. అందువల్ల దశమాధిపతి కూడా శుభుడ అశుభుడ అనే విషయాన్ని పరిశీలించాలి. దశమ స్థానానికి శుభగ్రహం సంబంధం ఉందా లేదా అశుభగ్రహ సంబంధం ఉందా అనే విషయాన్ని పరిశీలించుకోవాలి. దశమాధిపతి ఆ లగ్నానికి అశుభుడై లగ్న భావంతో సంబంధం ఉంటే లేదా అశుభుడైన దశమాధిపతి ఫలితాలను దశానాథుడు ఇస్తున్న, అదేవిధంగా దశమ స్థానానికి ఏదైనా అశుభగ్రహం సంబంధించి ఉండి ఆ అశుభగ్రహంతో సంబంధించిన దశాభుక్తులు జరుగుతున్నా కూడా అత్తగారితో బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మిగతా శుభగ్రహ సంబంధాన్ని పరిశీలించి కూడా మనం అవగతం చేసుకోవాలి. దశమ భావత్రయంపై ఉన్నటువంటి శుభ అశుభ గ్రహాల ప్రభావం అత్తగారితో బాధలు ఉంటాయా ఉండవా అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇక మామగారితో బాధ, ఇది చాలా ఇంపార్టెంట్. కళత్ర స్థానం నుండి సప్తమ స్థానం, కళత్ర స్థానం నుండి సప్తమ స్థానం అంటే 9వ స్థానం భర్త యొక్క తండ్రి స్థానం అవుతుంది. అనగా లగ్నాత్తు 3వ స్థానం మామగారి స్థానం. లగ్నాత్తు తృతీయాధిపతి లగ్న భావంతో సంబంధం ఉన్నను లేదా 6వ భావంతో సంబంధించి ఉన్నను 8, 12 భావాలతో సంబంధించి ఉన్న కూడా తృతీయాధిపతికి సంబంధించిన గ్రహ దశలు జరుగుతున్నప్పుడు మామగారితో సమస్యలు ఎదుర్కొంటారు. మిగిలిన శుభగ్రహాల సంబంధాన్ని కూడా మనం పరిశీలించి చెప్పవలసిన ఆవశ్యకత ఉంటుంది. అందువల్ల తృతీయాధిపతి లగ్న భావంతో సంబంధం ఉన్నను లేదా 6, 8, 12 భావాలతో సంబంధించి ఉండి
ద్వితీయాధిపతికి సంబంధించిన గ్రహ దశాభుక్తులు జరుగుతున్నప్పుడు కూడా మామగారితో బాధలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ద్వితీయ భావంతో సంబంధించిన గ్రహ దశలు జరుగుతున్నప్పుడు మాత్రం ఏ శుభగ్రహ సంబంధము ద్వితీయ భావాధిపతికి భావత్రయానికి సంబంధం లేకుండా ఉంటే మామగారితో బాధలు ఉంటాయి అంతే. ఇక కలత్ర వియోగం, ఈ కలత్ర వియోగం అన్నది చాలా దురదృష్టకరమైన విషయం. అశుభగ్రహాల అష్టమాత్రయానికి సంబంధించి ఉన్నప్పుడు ఆ అశుభగ్రహాలకు దశాభుక్తి నదులు సంబంధించి ఉండాలి. ముఖ్యంగా అష్టమ భావానికి సంబంధించిన గ్రహం కుజుడై ఆ లగ్నానికి అశుభుడైతే యవ్వన ప్రాయంలో సౌఖ్యం లేకుండా చేస్తూ ఉంటాడు. అంటే కలత్ర వియోగాన్ని కలిగిస్తాడు. అదేవిధంగా శుక్రుడు యవ్వనకారకుడు, కలత్రకారకుడు కనుక శుక్రుడు ఆ లగ్నానికి అశుభుడై అష్టమ భావత్రయంతో సంబంధించి ఉండి శుక్రునితో సంబంధం ఉన్న గ్రహదశలు జరుగుతున్నప్పుడు కలత్ర వియోగం కలిగే అవకాశం ఉంటుంది. శని విధవాకారకుడు శని అశుభుడై అష్టమాత్రయంతో సంబంధించి ఉన్నప్పుడు శనితో సంబంధించి ఉన్న గ్రహదశలు జరుగుతున్న కూడా కలత్ర వియోగం కలిగే అవకాశం ఉంటుంది. ఏ అశుభగ్రహం అయినా సరే అష్టమ భావత్రయానికి సంబంధించి ఉండి ఆ అశుభగ్రహంతో దశాభుక్తి నదులకు సంబంధించి ఉండి అష్టమ భావత్రయానికి సంబంధించి ఉండి ఆ అశుభగ్రహంతో ఉంటే కలత్ర యోగం కలగచ్చు. వియోగం అంటే భార్యాభర్తలు ఇద్దరు దూరంగా ఉండడం లేదా విడిపోవడం, డైవర్షన్షిప్. అందువల్లనే మన పూర్వీకులు కూడా అష్టమ స్థానాన్ని మాంగళ్య స్థానంగాను సప్తమాధిపతిని ద్వితీయ భావంతో సంబంధించి ఉన్నప్పుడు సప్తమాధిపతి దశానాథులు సంబంధించి ఉన్నప్పుడు భార్యాభర్తలు వీడిపోయే అవకాశం ఉంటుంది. లేదా ద్వితీయాధిపతి సప్తమ భావత్రయంతో సంబంధించి ఉన్నప్పుడు ద్వితీయాధిపతితో దశానాథులకు సంబంధించి ఉన్నప్పుడు భార్యాభర్తలు విడిపోయే అవకాశం ఉంటుంది. అంటే మిగిలిన శుభగ్రహాల యొక్క ప్రభావాన్ని కూడా మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అంటే ఇక్కడ దాకా చెప్పాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మిగతా చెప్తాను. ఎందుకంటే ఇప్పటికే వీడియో 30 నిమిషాలు అయిపోయింది. ఈ నిమిషాల ప్రాతిపదికను చూస్తూ ఉంటే మన వాళ్ళు వీడు ఏదో చెప్తాలే అనే ఉద్దేశంతో ఉంటున్నారు. కాబట్టి దయచేసి నా కంటెంట్ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఆస్ట్రాలజీకి సంబంధించి వాస్తుకు సంబంధించిన కంటెంట్ అలా కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం సజెషన్ చెప్తున్నాను. మిగిలిన భాగం 2వ ఎపిసోడ్లో మీకు వివరిస్తాను. మన ఈ ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. మీ జాతక సంబంధమైన సమస్యలకు కూడా పరిష్కార మార్గాలకి సంప్రదించవచ్చు. దయచేసి కంప్యూటర్ జాతకాలు మాత్రం నాకు వాట్సాప్ చేయొద్దు అని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. జై గురుదత్త.